మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో మంచు లక్ష్మి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓవైపు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే మంచు లక్ష్మి మాత్రం ఏ మాటనట్లు ముంబైకి వెళ్ళింది. ఆ తర్వాత తన కూతురు వీడియో షేర్ చేసి పీస్ అనే క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతటితో ఆగని మంచు లక్ష్మి పెట్టిన మరొక పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు అంటూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింత వైరల్ గా మారింది. ఇక దీన్ని చూసి నెటిజన్లు మోహన్ బాబును ఉద్దేశించి పెట్టారని కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు మంచు విష్ణు కూడా గొడవను పక్కన పెట్టి సినిమా షూటింగ్ కు వెళ్లిపోయారు. నిన్న సిపి వార్నింగ్ తో గొడవను లైట్ తీసుకుని పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా మంచు లక్ష్మి మరొక పోస్ట్ ఎక్స్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. నిన్న అన్న తమ్ముళ్ళు ఇద్దరికి రాచకొండ సిపి బైండ్ ఓవర్ చేసి ఇద్దరిని కూడా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా మళ్ళీ గ్యాంగ్ వేసుకొని బౌన్సర్లను పెట్టుకొని వ్యక్తిగత సిబ్బందితో రోడ్డు పైన హంగామా చేసి బెదిరింపులు చేసి దాడి చేసే ప్రయత్నం చేసిన, మీరు ఎక్కడ సొసైటీలో హంగామా చేసినట్టు ఈ విషయం తమకు తెలిసిన ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారంగా మీరు పైన ఉల్లంఘన చర్యల కిందకి పాల్పడుతూ మీ ఇద్దరిని కూడా కమిషనరేట్ నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ఆ విషయాన్ని తెలియజేస్తూ వీళ్ళ నుంచి ₹1,00,000 చొప్పున బాండ్ షూరిటీ కిందకి పెట్టుకొని వీళ్ళిద్దరిని హెచ్చరించి నిన్న కమిషనరేట్ కార్యాలయం నుంచి పంపించడం జరిగింది. ఆ తర్వాత విష్ణు గాని మనోజ్ గాని ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు, ఏం జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అవ్వలేదు. ఇద్దరు కూడా తిరిగి సైలెంట్ గా కార్యాలయం నుంచి వెళ్ళిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఉదయాన్నే మంచు మనోజ్ తన రెగ్యులర్ యాక్టివిటీలో భాగంగా తను అక్కడి నుంచి బయలుదేరి తను సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నాను, భైరవం సినిమాలో తను నటిస్తున్నానని, ఆ సినిమా 2-3 రోజులుగా ఈ హడావిడి సందర్భంగా దాంట్లో నేను మిస్ అయిపోతా ఉన్నాను, భైరవం సినిమా షూటింగ్ సందర్భంగా నేను వెళ్ళిపోతున్నాను, వ్యక్తిగత సిబ్బంది సెక్యూరిటీ బౌన్సర్లు ఎవరు కూడా తనతో లేకుండా వారందరినీ నిన్నే ఇంటి నుంచి అందరినీ బయటికి పంపించేశాను, నాతో వ్యక్తిగతంగా ఎవరు లేరు అన్న ఒక విషయాన్ని కూడా మరోసారి మీడియాకి క్లారిటీ ఇచ్చి మనోజ్ ఇంటి నుంచి బయలుదేరి భైరవం సినిమా షూటింగ్ కి వెళ్తున్నానంటూ వెళ్ళిపోయాడు. ఇటు మంచు విష్ణు మాత్రం తన తండ్రి మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆరోగ్యం కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా నేను అక్కడే ఉంటానంటూ కూడా తను విష్ణు నిన్న పోలీస్ కార్యాలయం ముందు హాజరయ్యి తిరిగి మోహన్ బాబు చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్ కి వెళ్లి అక్కడే తండ్రిని చూసుకుంటూ మనోజ్ విష్ణు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూ ఇంతతో కొంత తెరబడింది. ఎవరి వంతల వారు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో మంచు లక్ష్మి పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న ఇరువురు అన్నదమ్ముళ్ళు పోలీస్ స్టేషన్ కి పోలీసుల ముందు హాజరయ్యి వాళ్ళు వ్యక్తిగత బాండ్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి క్రమంలో శాంతియుతంగా ఉండాలి అంటూ కూడా తన కూతురు ఫోటోను పెట్టి పీస్ అంటూ ట్విట్టర్ ఎక్స్ ద్వారా తను ఒక పోస్ట్ పెట్టడము, ఇప్పుడు రెండోసారి ఈ రోజు ట్వీట్ పెట్టడము, వాట్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ వెన్ నథింగ్ ఇన్ ది వరల్డ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు యూ, ప్రపంచంలో ఏది మీది కాదన్నప్పుడు ఏం కోల్పోతున్నారని భయపడతారు అంటూ మంచు లక్ష్మి పెట్టినటువంటి ట్వీట్ ఎవరు ఉద్దేశించి మంచు లక్ష్మి ట్వీట్ పెడుతుందా అనేది కూడా ఇప్పటికీ అర్థం కాలేనటువంటి పరిస్థితి. అటు తండ్రిని ఉద్దేశించి పెడుతుందా, ఇట్లా అన్నదమ్ముల్ని ఉద్దేశించి పెడుతా ఉందా? నిన్న పీస్ అనే మాట ఎవరిని వర్తింపజేసే విధంగా ఆ మెసేజ్ ఇస్తుంది అంటే ముగ్గురు పోట్లాడుతున్నటువంటి విషయాన్ని శాంతియుతంగా ఉండాలన్న ఒక మెసేజ్ ఇచ్చిందా, లేదా తన సపోర్ట్ మనోజ్ కి తన సపోర్ట్ విష్ణుకి తెలియజేయడం కోసం ఇండైరెక్ట్ గా ఈ ట్వీట్లు పెడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్న మంచు లక్ష్మి అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. తను పెట్టినటువంటి మెసేజ్ ప్రపంచంలో ఏది మీది కాదన్నప్పుడు ఏం కోల్పోతున్నారని బాధపడుతున్నారు అంటూ ఈ మెసేజ్ మంచు లక్ష్మి ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది మోహన్ బాబును ఉద్దేశించి మంచు లక్ష్మి పెట్టినటువంటి పోస్టా, లేదా అన్నా తమ్ముల మధ్య ఏదైతే ఒక వివాదం నడుస్తా ఉందో ఆ అన్నా తమ్ములకు వర్తించే విధంగా ఈ పోస్ట్ పెట్టిందా, ఈ ఏం కోల్పోతున్నారు అనే ఒక విషయాన్ని తెలియజేసిందంటే తప్పనిసరిగా ఇది తండ్రిని ఉద్దేశించి పెట్టినటువంటి మెసేజ్ లాగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయన
ఇంట్లో ఆస్తులన్నీ కూడా అతని పేరు నుంచే కొడుకులకు రావాల్సి ఉంటుంది కాబట్టి ఏం కోల్పోతారు, ఇచ్చేయొచ్చు కదా అనే ఒక డైరెక్ట్ మెసేజ్ ఇవ్వడం కోసమే లక్ష్మి ఈ రకమైనటువంటి ట్వీట్ ని తన సోషల్ అకౌంట్స్ ద్వారా పెట్టి ఈ మెసేజ్ అందరికి తెలిసే విధంగా తను ఏదో రకంగా ఇంట్లో జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. 3 రోజుల క్రితం సడన్ గా ముంబై నుంచి వచ్చి తన జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో తన తమ్ముళ్ళని అన్నని కలిసి ఇద్దరితో మాట్లాడి అక్కడి నుంచి కూడా హుటాహుటిగా లక్ష్మి తిరిగి ముంబై వెళ్ళిపోయి నేను తిరిగి ముంబై వెళ్ళిపోతున్నాను అన్న ఒక మెసేజ్ కూడా ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ ఇద్దరి తమ్ముళ్ళ విషయంలో లక్ష్మి పెద్దరికం తీసుకొని తను బాధ్యతగా ఈ రోజు వ్యవహరించి ఉంటే ఇంతవరకు రాకపోయేది, లక్ష్మి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే బాగుండేది అనేది కూడా మంచు కుటుంబ అభిమానులందరూ కూడా మొదటి నుంచి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ తనంతూ తన ప్రయత్నం చేసింది. మనోజ్ గాని ఇటు విష్ణు గాని ఎవరు మాట వినేటువంటి పరిస్థితులు లేరు. పరిస్థితి చేదాటిపోయిందని భావించినటువంటి లక్ష్మి ఇమీడియట్ గా హైదరాబాద్ నుంచి తను ముంబై వెళ్ళిపోతున్నాడు ఒక మెసేజ్ ఇచ్చి, అనంతరం పీస్ అంటూ తన కూతురు ద్వారా ఒక ట్వీట్ మెసేజ్ పెట్టడము. ఈ రోజు 2వ రోజు ప్రపంచంలో ఏది మీది కాదన్నప్పుడు ఏం కోల్పోతున్నారని భయపడతారు అంటూ కూడా ఈ పెట్టినటువంటి ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెడుతుంది, మంచు లక్ష్మి సపోర్ట్ ఎవరికి ఉంది, ఇటు కరెక్ట్ గా తండ్రికి సపోర్ట్ చేస్తుందా లేదా తమ్ముళ్ళు తప్పులు చేస్తా ఉన్నారంటూ కూడా తమ్ముళ్లకు ఈ మెసేజ్ ఇచ్చే విధంగా ఏదైనా మెసేజ్ పెడుతుందా, అసలు మంచు లక్ష్మి ఎవరికి సపోర్ట్ ఇస్తుంది, ఎవరికి అండగా నిలబడ్డది, ఎవరితో తను ఇది కరెక్ట్ అని చెప్పబోతా మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేనటువంటి విషయం. నిన్నటితో ఈ మంచు కుటుంబంలో ఉన్నటువంటి వివాదం కొంత స్థిరపడిందని అనుకోవాలి. ఇక ముందు ఎవరు కూడా ఎదురెదురు పడి కొట్టుకొని గ్యాంగ్లను పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మళ్ళీ గేట్లు బద్దలు కొట్టుకొని పోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావద్దు అనేది మాత్రం పోలీసులు సీరియస్ గా హెచ్చరించి ఇద్దరు కూడా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవాలి. మీకు ఏదైనా ఇంటర్నల్ గా ఇబ్బంది కలిగితే కుటుంబ సమస్యలు అయితే ఇంటర్నల్ గా పరిష్కరించాలి తప్ప బహిరంగంగా వచ్చి మీ బలబలాలు ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ముందు అలా వ్యవహరిస్తే మాత్రం సీరియస్ గా ఉండబోతుందంటూ కూడా ఇద్దరికి హెచ్చరించి పోలీస్ అధికారులు వారిద్దరిని అక్కడి నుంచి పంపివేసినట్టుగా తెలుస్తుంది. వీరి డైలీ షెడ్యూల్లో భాగంగా ఇక ముందు ఈ కుటుంబ వివాదాల్లో కాకుండా వారి పని వారు చేసుకునేటువంటి విధంగా మాత్రం పోలీసులు హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. విందు